ఛార్జింగ్ బోర్డు కష్టపడుతున్నారు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విపత్కర పరిస్థితులు వచ్చినా, రాష్ట్రంలో ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఆయన తాడేపల్లి ప్రజాపాలన అంటే ప్రజల పట్ల అంకిత భావం. ఇదే అంకిత భావంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం గతంలో వైసీపీ పాలన వల్ల ఈ రాష్ట్రం ఏ విధంగా విధ్వంసమైందో దాన్ని సరిదిద్దే ప్రయత్నంగా గత 3 నెలల కాలంలో ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రాష్ట్రాన్ని కార్యక్రమాన్ని 18 గంటలు పనిచేస్తున్నారంటే ఇది పరిపాలన అంటే. మరి మొన్న విశాఖపట్నంలో కెమికల్ ఫ్యాక్టరీలో సంఘటన జరిగి కొంతమంది చనిపోతే అక్కడికి వచ్చి కూడా శవరాజకీయాలు చేసిపోయిన సంస్కృతి ఈ వైసీపీ పాలన. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి శవాన్ని అడ్డం పెట్టుకొని సంస్కారాలు పెట్టుకునే కార్యక్రమం మొదలు పెట్టుకొని కోడికత్తి కానీ, నాటి కానీ, వివేకానంద రెడ్డి గారి హత్యను కానీ ప్రతిదీ శవరాజకీయాలు చేయడం అనేది పాలకులకు పరిపాటిగా మారింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధుంటే అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రజల సమస్యల్ని ప్రస్తావించాలి. తిరిగి పొందలా పారిపోయి అవాకులు చెవాకులు పేలుతా ఉన్నారు. ఆయన 2-3 సందర్భాల్లో ఈ రాష్ట్రంలో బయటకు వచ్చారు. ఒకటి, ఇక్కడి స్థానిక శాసనసభ్యుడు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే రీతిలో ఈవీఎం బద్దలు కొట్టి ప్రజల మీద బండ్లతో దాడులు చేసి కత్తులు కటార్లతోటి పెట్రోల్ బాంబులతోటి భయభ్రాంతులను చేసిన రోజు ఆయన జైల్లో పెడితే ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ సిగ్గు లేకుండా వచ్చి అక్కడ మాట్లాడతాం. రెండవ సందర్భం వినుకొండలో ఒక రౌడీ షీటర్ హత్యకు గురి కాబడితే అక్కడొచ్చి శవరాజకీయాలు చేశాడు. వచ్చినవాడు వాళ్ళని పరామర్శించడంతో ఆగకుండా మాచర్ల అదే వినుకొండ పట్టణంలో ఫ్లెక్సీలు చింపడం లాంటి విధ్వంసాలు సృష్టించారు. 3వసారి విశాఖ వచ్చారు. ఈ 3 సందర్భాల్లో ఆయన మనస్తత్వాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ఏదైతే ప్రజలకి వాగ్దానం చేసిందో వాటన్నిటికీ కూడా కట్టుబడి ఉంది. కొద్దిగా ఆలస్యం కావచ్చేమో కానీ ప్రజలకి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఏ విధంగా అమలు చేయాలని ఒక ఆలోచనలు చేస్తూ వారికి ఆర్థిక వనరులను ఏ విధంగా సమకూర్చాలి, ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. ప్రతి వాగ్దానానికి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి కట్టుబడి ఉందని చెప్పి సందర్భంగా ప్రజలకు తెలియజేస్తూ కొద్దిగా ఆలస్యం కావచ్చేమో కానీ ఆగేదేం లేదు, కూటమి తగ్గేదేం లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం